వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 53వ డివిజన్లోని లష్కర్ సింగారంలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు పూజా కార్యక్రమం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పట్టించుకొని పేదలకు న్యాయం చేయడం మా లక్ష్యమని, ఇల్లు లేని నిర్పేద కుటుంబానికి సొంత ఇంటికల సాకారం కావాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం అని అన్నారు. లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేశారని తెలిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నేతలు బాబాబాయ్, రహీమునిసా, ఎర్ర మహేందర్, మట్టెడ అనిల్ కుమార్, శ్యామ్, రేణుకుంట ప్రవీణ్, సత్తార్, కాసిం, ఎర్ర చందు, రజిత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అసలే ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి 3500 ఇండ్లు, డివిజన్ కు 125 ఇండ్లు చొప్పున మేము విభజించడం జరిగింది. మరి గత 10-12 ఏళ్లల్లా ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలు లేదు. మరి 15-16 నెలల్లోనే 3500 ఇండ్లకు ఇండ్లు ఇవ్వటం, పట్టాలు ఇవ్వటం, వాటికి ముగ్గులు పోయటం. ఇలా 53వ డివిజన్ లో సుమారు 82 ఇండ్లు, ఇంకా 80 ఇండ్లు దగ్గర. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ స్లమ్ ఉన్న కాలనీ ఏరియా ఏదైనా ఉందంటే ఇది 53వ డివిజన్, 54వ డివిజన్, వీటిలో ఎక్కువ స్లమ్స్ ఉన్నాయి. లష్కర్ సింగరం వీటిలలో అత్యధికంగా 125 కాకుండా ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి ఇండ్లు ఇవ్వటానికి మేము నిర్ణయం తీసుకోవటం జరిగింది. అందులో భాగంగానే ఇలా ఇక్కడ ఇళ్లకు ముగ్గులు వేయటం జరిగింది. మరి నిజంగా కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందంకి అవధులు లేవు. ఇవాళ నిజంగా కూడా చాలా సంతోషంగా కడుపు నిండా మాకు భోజనం చేసినంత ఇదిగా ఉన్నది ఇవాళ. ఎందుకంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే వాళ్ళకు మాకు కూడా కొత్త ఇల్లు వచ్చింది. లేకపోతే గతంలో ఇక్కడ మొత్తం నీళ్ళ వర్షాలతో మునిగిపోయే కాలనీ ఇదంతా. మేము గతంలో తాళ్ళు పట్టుకొని తిరిగినాం ఈ కాలనీలో. వర్షాలు వచ్చినప్పుడు బిర్యానీ పొట్లాలను, ఆ పొట్లాలను ఇవో పట్టుకొని తిరిగిన సందర్భాలు చూసినాం ఈ వాడలలో. ఇవాళ నీళ్లు రాకుండా వాళ్ళకు కొత్త ఇండ్లు కేటాయించుకుంటూ మేము పోవటం చాలా ఆనందంగా ఉంది. కొడుతుంటారు వాటి ఇప్పుడు ఇంతమంది వచ్చింది, మీరు ఎంబటి వచ్చారు కదా, ఒక్కడు అనర్హత లేనని చూపి మేము ముగ్గులు పోసినాం, 7-8 పోసినాం కదా. ఇట్లాంటి ఎదవల గురించి మీరు సమయం ఖరాబ్ చేసుకోకండి, తిన్న ఇడ్లీ ఒడగొట్టుకోకండి. నేను చెప్తున్నా కదా, పట్టించిన వాళ్ళకు 25,000 బహుమతి అన్నాం, మీకు కూడా ఆఫర్ ఇస్తున్నది.